అంటే మీ పెళ్లి కూడా మీ పేరెంట్స్ లాగా జరిగిందా? ఆర్ జేఎన్‌యూ క్యాంపస్‌లో చేసుకున్నారా? లేదు లేదు. మా పెళ్ళి నా పెళ్ళి అప్పుడు ఇంకా మెడ్రాసే అది. హ్మ్. ఇప్పుడు చెన్నై ఉంటున్నాం కదా, హ్మ్. మెడ్రాస్లో జరిగింది. హ్మ్. మాకు తెలుసు క్యాంపస్లో మీ ఇద్దరికి పరిచయం ఉంది. అయితే ఆవిడ రాజకీయ దృక్పథం వేరు, నా రాజకీయ దృక్పథం వేరు. అప్పుడు కూడా ఆహా! అంటే భిన్న కోణాలా అప్పుడు కూడా? భిన్న కోణాలు కానీ అంటే అప్పుడు మీరన్నారు అప్పుడు ఏబీవీపీ లేదు. లేదు. అండ్ అప్పుడు ఎన్ఎస్‌యుఏఈ. ఆవిడ ఫ్రీ థింకర్స్లో ఉండేవారు. ఫ్రీ థింకర్స్ అంటే ఫ్రీ ఏంటి థింకర్ సార్? అంటే అసలు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా స్టూడెంట్సే హుహు. ఫ్రీగా ఆలోచించాలి. ఈ ఐడియాలజీ, ఐడియాలజీ, కమ్యూనిస్టు, సోషలిస్టు అలాంటివి అంటే ఉండకూడదు. ఐడియాలజీలకి అంటే వెళ్ళకుండా. ఒక మూసలో ఉండకూడదు అనేటువంటి ఒక ఓహో! ఆర్గనైజేషన్ ఓహ్! ఓకే. ఓకే. అందులో ఉండేవారు. అది కూడా ఫ్రీ థింకర్స్ కూడా జేఎన్‌యూలో చాలా స్ట్రాంగ్‌గా అది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కాదు, ఓన్లీ జేఎన్‌యూ జేఎన్యూ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్. ఓకే. సో అప్పుడు రాజకీయ దృక్పథాలు వేరైనా మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం, మాట్లాడుకుంటూ అంటే ఉండేవాళ్ళం, సేమ్ కలిసి ఉండేవాళ్ళం. బ్యాచ్‌మేట్సా? నాకన్నా తను 80లో వచ్చింది, నేను 78లో వెళ్ళాను. 2 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఓకే. జూనియర్ ఇతను. ఆ, కానీ ఒకటే వయసు ఒకటే, సేమ్ ఏజ్. ఆ. 6 నెలలు అంత తేడా. అవును. 6 నెలలు. 59 ఇద్దరు. Hmm. ఆవిడ ఆగస్టు, నేను జనవరి. నేను అప్పుడు సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. నేను ఒక 25 ఇన్లాండ్ లెటర్లు కొని 25 ఇన్లాండ్ లెటర్ల మీద నా దస్తూరితోటి స్వయంగా నేను నిర్మల ఇలా పెళ్లి చేసుకోదలుచుకున్నాము, పలానా చోట చేసుకుంటున్నాము, మీరు తప్పకుండా రండి అని 25 ఇన్లాండ్ లెటర్లు పోస్ట్ చేశాను. ఓకే. అవే ఇన్విటేషన్స్. అవే ఇన్విటేషన్స్. ఓకే. ఎవరికి పోస్ట్ చేశారు? మీ ఫ్రెండ్స్ కా? మా ఫ్రెండ్స్కి, JNU friends. మా పెద్దనాన్నగారికి, మా మావయ్యలకి, ఇట్లా ఓహో, అన్ని బంధువులకి. అన్ని కలిపి బంధుమిత్ర అందరికి కలిపి అన్ని మీ చేతిరాతతో రాసినవే. 25. ఓకే. అందులో 20 మంది వచ్చారు. సరే వాళ్ళ తరపున 20 మంది 25 మంది వచ్చారు. ఓకే. దట్స్ ఇట్. అంటే పేరెంట్స్ కి చెప్పలేదు. ఓకే. పేరెంట్స్ వచ్చారు, Parents ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, వచ్చారు. అవతల వైపు కూడా ఒప్పుకున్నారు. రెండు వైపులా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదు కదా సార్? ఇంటర్ కాస్ట్ అంటే ఇంటర్ రీజియన్ కదా. ఇంటర్ రీజియన్. నాకు కాస్ట్ లేదు కదా, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాక ఇంటర్ కాస్ట్ అది. అది ఇంటర్ కావచ్చు, బట్ అట్లాంటి చర్చ కూడా వచ్చి ఉండదు కదా అంటున్నాను. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఈ రోజుల క్రైటీరియాతో చూస్తే నాకు పెళ్ళయ్యేది కాదు.